అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం మొత్తం కూడా దళిత వర్గాలు రోడ్లపైకి వచ్చినారు. కారణం ఏమంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అండి. ఎందుకంటే అంబేద్కర్ అప్పుడే గ్రహించి ఈ దళిత కులాలు ఎవరైనా చేర్చాలన్నా తీసేయాలన్నా కూడా ఒక చట్టాన్ని పెట్టారండి, ఆర్టికల్ 341 అని. ఆ ఆర్టికల్ని సవరించే హక్కు పార్లమెంట్కి మాత్రమే ఉంది. కానీ 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరతుని కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారు మనవాద జడ్జిలతో రాష్ట్రాలకి అధికారాన్ని ఇచ్చినారు వర్గీకరణ చేసుకోవచ్చని. ఇది చాలా అన్యాయము. ఈ తీర్పుని ఫిబ్రవరిలో రిజర్వ్ చేసి పెట్టారు. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ఆగస్టులో వదిలారు. ముందుగానే చెప్తే ఎక్కడ ఓట్లు వేయరు ఈ బీజేపీకి అని కుట్రపూరితంగా ఈ వర్గీకరణ మీద దళితుల మీద కుట్ర చేశారు ఈ మోడీ. ఎందుకంటే ఎస్సీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం చేపడతారని కడుపుమంట. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే మాట చెప్తున్నాం, అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువగా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సింహభాగము మాలలదే ఉంది. దయచేసి మా మాలలకు మంచి చేసి ఈ ప్రభుత్వానికి పనిచేసే విధంగా పనిచేసుకోలే కానీ మా మాలలకు వ్యతిరేకంగా మీరు వర్గీకరణ చేస్తానని దళిత ద్రోహిగా మిగిలిపోతని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ రోజు నుంచి కూడా మా మాదిక సోదరులు కూడా ఒకే మాట చెప్తున్నాం, అయ్యా మనకి రిజర్వేషన్లు తక్కువ, జనాభా ఎక్కువ, వీలైతే రిజర్వేషన్లు పెంచమని పోరాడతాం. కలిసి రండి మాదిక సోదరులారా. మనం ఉండే పర్సంటేజ్ ఎక్కువ కానీ మనకు ఉండే రిజర్వేషన్లు తక్కువ. రిజర్వేషన్లు పెంచుకుందాం, సమభాగాలు పెంచుకుందాం, 56 ఉపకులాలు కూడా అందులో బాగుందాం. దయచేసి మాదిక సోదరులు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మోడీ గారికి చంద్రబాబు గారికి ఒకే వినతి, దయచేసి మాలలతో పెట్టుకోవద్దండి. మేము మంచికి మంచి, చెడుకు చెడు. దయచేసి మీ ప్రభుత్వాలు గట్టిగా ఉండాలంటే మాలల జోలికి రావద్దండి, వర్గీకరణ జోలికి రావద్దండి అని దయచేసి తెలియజేసుకుంటూ. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.